హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాధగా ఉన్నాను. ఎందుకంటే మా నాన్న చనిపోయితే 1 ఇయర్ అవుతుంది. మా నాన్న ఎలా చనిపోయాడు అనేది అయితే క్లియర్గా చెప్తాను. మా నాన్న లాగా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మాత్రం ఎవరు చేయకండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా బాధపడతారు అనమాట. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మా నాన్నలాగైతే చాలామంది పొరపాటు చేస్తారు. ఇలా మాత్రం ఎవరు చేయకండి. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు. అందుకే చెప్తున్నాను, వీడియో ఒక్కరికైనా యూజ్ అయితే చాలన్నట్టు చెప్తున్నాను. మా నాన్నకైతే బీపీ ఉంటే మా నాన్న గురించి అయితే మొదటి నుంచి అయితే చెప్తాను. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే మా నాన్నకు బీపీ చాలా ఎక్కువ ఉండే. చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు అయితే ఫుల్ ఉండే బీపీ. అయితే అప్పుడే చెప్పిరంట డాక్టర్లు, 3-4 మెంబర్స్ అయితే చెప్పిండ్రంట మా నాన్నకు, హాస్పిటల్ చూపించుకో మంచిగా, బీపీ చాలా ఎక్కువ ఉంది నీకు అని చెప్పిండ్రంట. ఆయన కూడా మా నాన్నని చాలా నెగ్లెక్ట్ చేసిండు. కళ్ళు తిరిగినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్తుండే, తర్వాత ఇంక దాన్ని పట్టించుకోకపోతుండే. అట్లా ఒక 3 months వరకు అయితే ట్యాబ్లెట్లు యూజ్ చేయాలి మా నాన్న. 3 months తర్వాత నా డెలివరీ అయితే అయ్యింది. డెలివరీ అయిన 3 daysకి మా ఊళ్ళో ఒక పండగ అయితే ఉండే. అయితే పండగ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యిండ్రు. ఆ రోజు కొంచెం కిరాయి అయితే వెళ్ళేసి వచ్చిండు. కిరాయి వెళ్ళేసి వచ్చిన తర్వాత టెంపుల్కి అయితే అందరిని తీసుకొని అయితే వెళ్ళిండు ట్రాక్టర్ పైన నుంచి తీసుకెళ్ళిండంట. తీసుకెళ్ళి నేనైతే వెళ్ళలేదు అక్కడికి. డెలివరీ అయిందని అయితే ఇంటి దగ్గరనే ఉన్నా. నేను ఇంటి దగ్గరనే ఉన్నా. అందరైతే వెళ్ళిన టెంపుల్కి. అక్కడైతే అన్ని సామాన్లు అయితే కింద పెట్టేసిన తర్వాత కళ్ళు తిరిగి అక్కడనే పడిపోయిండు. కళ్ళు తిరిగి పడిపోతే మా వాళ్ళు ఏమంటే ఏం తినలేదు కదా అందుకే ఇట్లా పడిపోయిండేమనుకున్నారు. కానీ ఉదయమే తినేసి వెళ్ళిండు. స్నానం చేసుకొని ఒక కిరాయి కూడా కొట్టేసి వచ్చిండు. తర్వాత ఇంటికి వచ్చి టెంపుల్కి వెళ్ళి కింద పడిపోయిన తర్వాత అయితే మా వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్దామని బైక్ పైన అయితే ఇంటి దగ్గరికి తీసుకొచ్చిండ్రు. అప్పటికే కళ్ళు తిరిగి ఈ లెఫ్ట్ కన్ను అయితే రెడ్ అయిపోయింది అనమాట. ఇంకా డాక్టర్ అయితే ఇంటికి వచ్చి చెక్ చేసి బీపీ ఎక్కువైపోయింది, చాలా ఎక్కువ ఉంది అని చెప్పిండు. ఎంత ఉందంటే 240 ఏమి ఉంది. అయితే ఇంకా అప్పుడు ఏమన్నాడంటే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పిండు. వేరే మా ఊరు పక్కన అయితే వేరే ఉంటుంది, అక్కడికి వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిండ్రు. మా ఆయన, మా తమ్ముడు, మా అన్న అయితే అక్కడికి తీసుకెళ్తే అక్కడ కూడా సీరియస్ ఉంది. ఎలా మా వాళ్ళైతే ముందు మహబూబ్ నగర్కి అయితే తీసుకెళ్ళిండ్రు. మహబూబ్ నగర్లో కూడా చూపించిండ్రు. అక్కడ కూడా స్కానింగ్ అవన్నీ చేసిండ్రంట. నెట్కి స్కానింగ్ చేసిండ్రు. అయితే తలకు మొత్తం స్కానింగ్ చేయించిన తర్వాత అందులో ఏమని వచ్చిందంటే బ్రెయిన్లో నరాలు అనేది చిట్లిపోయినాయి అంట. అందుకే లెఫ్ట్ కన్ను అయితే రెడ్ అయ్యింది. మహబూబ్ నగర్ తీసుకెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఇంకేమన్నారంటే వాళ్ళైతే ఏం చేంజ్ చేసుకోలే, వెంటనే హైదరాబాద్కి తీసుకెళ్ళాలని అన్నారంట. హైదరాబాద్కి తీసుకెళ్ళిండ్రు. ఇంకా కొంచెం అమౌంట్ ఉంటే మా ఆయన అయితే ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయిండు అనమాట. హైదరాబాద్ తీసుకెళ్తే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక్కరే రోజులోనే మక్తల్కి అక్కడ నుండి మళ్ళీ మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళిండ్రు. అక్కడైతే ఫస్ట్ నిమ్స్ హాస్పిటల్ అయితే అడిగిండ్రంట. నిమ్స్ హాస్పిటల్ అడిగితే అక్కడ ఖాళీ లేవ బెడ్స్ అని చెప్పిండ్రంట. తర్వాత అయితే గాంధీకి తీసుకెళ్ళిండ్రు. నైట్ టైం కదా, ఎక్కడ ఏం చేంజ్ చేసుకున్నందుకు గాంధీకి తీసుకెళ్ళిండ్రు. గాంధీలో ఒకరోజు నైట్ అంతా ఉండి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ నిమ్స్కి అయితే తీసుకెళ్ళిండ్రు. అప్పటి వరకు అయితే మా నాన్నకు స్పృహ లేదు. ఇంక అయిపోయి ఏం మాట్లాడకుండా కదలకుండా అయితే పడిపోయిండు.
నిమ్స్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మస్తు చెకప్లు చేసి అన్ని చెక్ చేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ లాగా అయితే వచ్చింది. మొత్తం మెదడులో మొత్తం అవి నరాలు చిట్లిపోయినాయని చెప్పిండ్రంట. చెప్పిన వెంటనే ఇంకా మా అమ్మ అయితే చాలా టెన్షన్ పడిపోయింది. నా దగ్గర అయితే మా మామ వాళ్ళు ఉన్నారు. మా నాన్న దగ్గరికి అయితే మా తమ్ముడు, మా ఆయన, ఇంకా మా పిన్ని వాళ్ళందరూ అయితే వెళ్ళిండ్రు. మా అమ్మ కూడా అక్కడనే ఉంది. అన్నీ చెక్ చేసి అక్కడ ఒక 15 days 20 days అయితే పెట్టిండ్రు. అక్కడనే చేంజ్ చేసుకున్నారు నిమ్స్లో ఉన్న తర్వాత మళ్ళీ వీడియో తీసేటప్పుడు అయితే మా అమ్మ ఫోన్ చేసింది ఫ్రెండ్స్. చాలా ఫుల్ ఏడుస్తుంది అసలు. భర్త ఉన్నన్ని రోజులే ఎంతవరకు హ్యాపీగా ఉండేది. భర్త లేడంటే చాలా బాధ ఉంటుంది. మా అమ్మని చూసిన తర్వాత తెలుస్తుంది నాకైతే. నిమ్స్ హాస్పిటల్ అయితే జాయిన్ చేసిండ్రు అన్నా కదా. నిమ్స్ హాస్పిటల్ అయితే అన్ని స్కానింగ్లు అన్నీ చేసేసిండ్రు. చేసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందో మరి ఏమో తెలియదు కానీ ఇంటికైతే తీసుకెళ్ళమని చెప్పిండ్రంట. ఇంటికి తీసుకొని వచ్చిండ్రు. నేనైతే హాస్పిటల్కి వెళ్ళలేదు. మొత్తం ఒక ఫోటో అయితే పెడితే చూడండి మీరు. మొత్తం పైపులే పెట్టిండ్రు. అంత బాడీ మొత్తం పైపులే ఉన్నాయి. ఆక్సిజన్ పెట్టే ఉన్నారు. ఆక్సిజన్ పెట్టింది అయిపోయిన తర్వాత అయితే తీసుకెళ్ళండి ఇంటికి అన్నారు. ఇంటికి తీసుకెళ్ళాలంటే మా వాళ్ళు ఏం చేసిండ్రంటే, వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా వేరే హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామని వేరే హాస్పిటల్కి ఇక్కడ మా ఊరు పక్కన రాయచూర్కి అయితే తీసుకెళ్ళిండ్రు. మా ఊరి దగ్గర అంబులెన్స్ అయితే అడిగి ఆపిండ్రు. అయితే ఇంకా నేను వెళ్ళి చూద్దామంటే ఎవరు వద్దు, బాలంతో కదా చూడకూడదు, ఏం వద్దని చెప్పిండ్రు అందరూ. అంబులెన్స్ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పిండ్రు. అయితే నేను ఇంటి దగ్గరనే ఉన్నా. అందరైతే వెళ్ళి చూసి వచ్చిండ్రు. నా దగ్గర అయితే మా అవ్వ వాళ్ళ చెల్లి, మా మామ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అయితే ఉన్నారు నా దగ్గర. తర్వాత రాయచూర్కి అయితే తీసుకెళ్ళిండ్రు. రాయచూర్లో కూడా కొన్ని రోజులు జాయిన్ చేసుకున్నారు. కానీ మా నాన్నకైతే మా ఊరికి వచ్చిన తర్వాత కొంచెం అందరినీ గుర్తుపట్టడం అవన్నీ అయితే చేసిండ్రు. ఇక్కడ మెదడులో ఉన్నది కడుపులో అయితే వేసిండ్రు అనమాట. తీసి బొచ్చ అంటారంట, నాకైతే తెలీదు. అవి అయితే తీసి నడుము దగ్గర పెట్టిండ్రు. అది తీసి పెట్టిన తర్వాత అసలు ఏం గుర్తుండదు అంటారు కానీ మా నాన్న అయితే చాలా అందరినీ గుర్తుపట్టిండు. మా పెద్ద పాప అంటే చాలా ఇష్టము. అంబులెన్స్ దగ్గరికి అయితే మా పెద్ద పాపని తీసుకెళ్తే చూసి గుర్తుపట్టిందంట. అందరు వచ్చి చెప్పారు. నాకైతే ఫుల్ ఏడ్చిన నేను. ఇంకా రాయచూర్కి అయితే తీసుకెళ్ళి అక్కడ కూడా కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఇంటికైతే తీసుకెళ్ళండి, బాగానే ఉన్నాడు ఇప్పుడైతే అంటే. ఇంకా మొత్తం ఇక్కడైతే ముక్కు దగ్గర పైపు పెట్టిండ్రు. అన్ని పైపులు తీసేసి ముక్కు దగ్గర ఒకటే పెట్టిండ్రు. ఎందుకంటే ముక్కుల నోట్లో పోయడానికి రాదు. ఇక్కడ కూడా ఒక ఆపరేషన్ చేసిండ్రంట. అయితే ముక్కులో పైపు పెట్టి ముక్కులోనే పోయాలి ఇంతవరకు. నోట్లో అయితే ఏం తినడానికి రాదు. అందుకేసి ముక్కులో అయితే పెట్టిండ్రు. ముక్కులో పెట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిండ్రు. నేనైతే సెకండ్ రూమ్లో ఉన్నా. మా నాన్న అయితే బయట వేసిండ్రు. బయట అంటే బాల్కనీలాగా ఉంటుంది. బాల్కనీలో అయితే వేసిండ్రు. చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. బాల్కనీలో అయితే వేసిన తర్వాత మొత్తం బెడ్ పైనే కళ్ళు తెరిచి అయితే చూస్తుండు. ఎంతోమంది దేవుళ్ళని మొక్కినాం, అన్ని మొక్కినాం, ఎన్ని డబ్బులు పెట్టాలో అంతవరకు అయితే పెట్టినాం. మా తమ్ముడైతే చాలా చిన్న ఏజ్, 17 years, ఏం తెలియదు అసలు. అంత చిన్నవాడికి ఇంత కష్టం వస్తుందని నేను అస్సలు అనుకోలే లైఫ్లో. ఇప్పుడు మొత్తం బరువు బాధ్యతలు అయితే మా తమ్ముడు మోస్తున్నాడు. మా నాన్న ఉన్నప్పుడైతే మా అమ్మ ఇంటి దగ్గర ఏమన్నా హెల్త్ బాగాలేకుంటే కూడా ఉండంటే కూడా ఉండేది కాదు. అయినా మా నాన్న అయితే మానిపించి కూలికి ఏమొద్దు ఇంటి దగ్గర ఉండంటాడు. కానీ ఇప్పుడైతే ఎంత బాగాలేకుండా పోతుందంట. మా తమ్ముడైతే ట్రాక్టర్ నడుపుతున్నాడు ఇప్పుడు.
చదువు మానేసిండు అనమాట. 10th వరకు అయితే చదివిండు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మా నాన్నకి అట్లా జరిగింది, మానేసిండు చదువు అయితే. ఇంకొక విషయం చెప్పాలి ఏంటిదంటే, మా నాన్నకు ఇలా కాకముందైతే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒకరికి, ఇంటి వెనకాల ఒకరికైతే సేమ్ ఇలాగే జరిగింది. వాళ్ళైతే ఇంటికైతే రాలేదు, హాస్పిటల్లోనే ఒక 1 వీక్ ఉండి తర్వాత చనిపోయిండ్రు. ఇవన్నీ తెలిసి కూడా మా నాన్న జాగ్రత్త పడలే, అసలు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎట్లుంటుండేనో అసలు. కొన్ని ఫొటోస్ అయితే తీసుకొచ్చిండ్రు, వీడియోస్, ఫొటోస్. నేను వెళ్ళలేదు కాబట్టి నేను చూడడానికైతే తీసుకొచ్చిండ్రు. అవైతే పెడతాను సైడ్కి, ఒకసారి చూడండి మీరు కూడా. ఇలా మాత్రం మీ ఇంట్లో బీపీ కానీ షుగర్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మా నాన్న ఏమవుతుందిలే నాకు అనుకున్నాడు, కానీ చాలా గట్టోడు మా నాన్న. ఏమవుతుందిలే అనుకున్నాడు, కానీ అది చాలా ఎఫెక్ట్ చూపించింది. కాబట్టి ఎవ్వరు మాత్రం అట్లా నెగ్లెక్ట్ చేయకండి. ఎంత హెల్త్ బాగాలేకుండా చూపించుకోండి. కనీసం మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసమైనా చూపించుకొని ఆరోగ్యంగా ఉండండి. ముక్కులో పైప్ పెట్టి ఆ పైపులోనే ట్యాబ్లెట్లు అయితే పగలగొట్టి మెత్తగా చేసి వాటిని అయితే వేసేవాళ్ళు అన్నమాట మా వాళ్ళు. ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాతనైతే మొత్తం ఆ పైపులోనే అయితే వేసిండ్రు. ఇక్కడ గొంతు దగ్గర ఒక స్టిక్కర్ లాగా వేసిండ్రు అనమాట. అది ఆపరేషన్ చేసిండ్రు కదా, గాలి పోకూడదు అయితే వేసిండ్రు. వేస్తే దాన్ని అయితే మా నాన్న ఒకరోజు పీకిండు. పీకితే ఫుల్ భయం వేసింది అందరికీ. ఎందుకు పీకిండు, ఎందుకు లేదని దురద పెడుతుందంట. అయితే పీకిండు, చూపిస్తుండే కానీ మాటలు కూడా ఇవ్వలేదు దేవుడు. మాటలు పడిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్ అయింది, ఇక్కడ ఆపరేషన్ అయింది, కడుపు దగ్గర అయింది. 3 ఆపరేషన్లు అయినాయి. మాటలు లేవు. ఇంకా నెక్స్ట్ కాలు చెయ్యి ఒక లెఫ్ట్ది ఒకటే పని చేస్తుంది, రైట్ సైడ్ అయితే కాలు చేయి 2 పడిపోయినాయి. మా అమ్మ మా తమ్ముడు ఏమనుకున్నారంటే ఏం పని చేయకపోయినా పర్లేదు, కనీసం ఇంటి దగ్గర ఉంటే చాలు మంచిగా అని అనుకున్నారు. కానీ మా నాన్న చనిపోతాడని అస్సలు అనుకోలే. ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు చెకప్లకు అయితే తీసుకెళ్ళేటోళ్ళు 1 మంత్కి ఒకసారి. అట్లా నేనైతే డెలివరీ అయిన తర్వాత 1 మంత్ ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. తర్వాత ఇంకా మా నాన్నని నేనైతే హైదరాబాద్కి వచ్చిన తర్వాత 1 మంత్కి ఒకసారి అయితే వెళ్ళి చూసేదాన్ని. అట్లా 4 మంత్స్ అంటే 3 మంత్స్ కంప్లీట్గా ఇక్కడనే ఉన్న హైదరాబాద్లో. 2 మంత్స్ ఉన్నా. 2 మంత్స్ తర్వాత వెళ్ళి 4 మంత్స్ వాడాను, వెళ్ళి మా నాన్నని అయితే చూడడానికి వెళ్ళిన. 4 మంత్స్లో వెళ్ళి చూసి మళ్ళీ హైదరాబాద్కి అయితే రిటర్న్ వచ్చేసిన. అన్నీ బెడ్ పైనే, తినిపించడం కానీ, బాత్రూమ్ కానీ, మోషన్ అన్నీ బెడ్ పైనే. మా తమ్ముడు మా అమ్మని చూసుకున్నారు. చిన్న పిల్లాడిలాగా తినిపించి అన్నీ చూసుకున్నారు. కానీ దేవుడు ఇట్లా చేశాడని అస్సలు అనుకోలేదు నేనైతే. తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక 15 రోజులకు మళ్ళీ ఫోన్ వచ్చింది నైట్. నేను 10 o'clockకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఎందుకు కుదరలే. ఇంకా తర్వాతనైతే 11:30కి వచ్చింది అనుకుంటా ఫోను. 11:30కి ఫోన్ వచ్చింది. ఫస్ట్ మా ఆయనకి చేసిండ్రు, నేను భయపడతాను ఇంత ఏడుస్తుంది అన్నట్టు మా ఆయనకి చేసిండ్రు. ఇంకా తర్వాత ఆ ఫోన్ ఎత్తలేదు, మేము పడుకున్నాం అప్పటికి. మా చిన్న పాప ఏడుస్తుంది అని అయితే నేను సైడ్ కూర్చొని ఉయ్యాలు ఊపుతున్నా. ఇంకా నా ఫోన్కి అయితే 3 times వేసిండు మా తమ్ముడు, సైలెంట్ ఉంది చూసుకోలే. ఇంకా తర్వాత మళ్ళీ ఫోను చూద్దామని చూస్తే తర్వాత 3 సార్లు అయితే మిస్ కాల్ పడ్డది. ఇంకా చూసి ఫోన్ చేసి మా తమ్ముడు చెప్పిండు, నాయనే లేడు, చనిపోయిండు అని చెప్పిండు. చెప్పిన వెంటనే నేనైతే ఫుల్ ఏడ్చిన. అసలు ఆ టైంలో 12 అయిపోయింది. అప్పటికి 12 అయిపోయింది. ఆ టైంలో బయలుదేరమంటే కూడా కుదరదు, చిన్న బాబు ఉంది కాబట్టి. ఇంకా మరుసటి రోజు అయితే మేము మార్నింగ్ 4కి బస్సు అయితే ఎక్కేసినాం. బస్సు ఎక్కిన తర్వాత ఇంకా ఊరికైతే ముట్టినాము. కానీ బస్సులో ఎక్కేటప్పుడు ఏమనిపించిందంటే నాకు, నేను ఊరు వస్తున్నా అంటే మా నాన్న బస్ స్టాండ్లో 1/2 hour ముందే ఉండేటోడు. ఆ రోజు లేడు. ఫుల్ బాధ అనిపించింది నాకైతే. తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత.
మా నాన్న మాత్రం మా ఇంట్లో మళ్ళీ పుట్టాలని అయితే కోరుకుంటున్నా దేవుణ్ణి నేను. ఇంత ఏజ్లో నాకైతే తండ్రి లేకుండా చేసిండు దేవుడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో మాత్రం బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. మా నాన్న ట్యాబ్లెట్లు బంద్ చేసి ఒక్కరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోవు, రేపు ఇట్లా అవుతుంది అన్న రోజే మా వాళ్ళు అయితే చెప్పిండ్రు. మా ఆయన మా అమ్మ అయితే హాస్పిటల్కి వెళ్తే సార్ అయితే చెప్పిండట, మీ ఆయనకి ఫుల్ ఉంది బీపీ, కొంచెం ట్యాబ్లెట్లు వాడమని అయితే చెప్పిండట. కానీ మా నాన్న అస్సలు పట్టించుకోలే. మా అమ్మ అయితే ఎప్పుడు హాస్పిటల్లోకి తిరగలే. కానీ ఏం చేస్తాం, ఆ టైంలో అయితే ఫుల్ అసలు తెలియదు కూడా మా అమ్మకి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలని కూడా తెలియదు. మా ఆయన మా మేనత్తని చూసుకున్నారు. మా నాన్న వల్ల మా నాన్న మా రిలేషన్స్లో కానీ మా పాలు దాంట్లో కానీ చాలా గట్టిగా మాట్లాడుతుండే. ఏదన్నా గట్టిగా ఏదన్నా పంచాయతీ ఉందంటే ముందుండి నడిపిస్తుండే వాళ్ళను, ముందుండి మాట్లాడుతుండే అందరితో. ఇప్పుడు ఒక వీడియో వస్తుంది చూడండి. అందులో అయితే మా పెద్ద కూతురు దగ్గర అయితే వీడియో కాల్లో చూస్తున్నాడు అనమాట. పెద్ద మన్మరాలు అంటే చాలా ఇష్టం మా నాన్నకు. కొద్దిసేపు చూసిన తర్వాత చేయి పడిపోతుంది అనమాట. అక్కడ ఉన్నదైతే మా మేనత్త. ఓకేనా, అందరికీ బాయ్.